ఐపీఎల్ 2025 లీగ్ స్టేజ్ ముగియ వచ్చింది. ప్లేఆఫ్ మే 20, 2025 నుండి ప్రారంభమవుతాయి. మే 5, 2025 వరకు పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ 11 మ్యాచ్లలో 8 విజయాలతో 16 పాయింట్లు కలిగి ఉంది. పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ 11 మ్యాచ్లలో 7 విజయాలతో 15 పాయింట్లు కలిగి ఉంది. ముంబై ఇండియన్స్ మీ 11 మ్యాచ్లలో మరియు గుజరాత్ టైటన్స్ జీటీ 10 మ్యాచ్లలో ప్రతి ఒక్కరూ 14 పాయింట్లు కలిగి ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ 11 మ్యాచ్లలో 13 పాయింట్లు కలిగి ఉంది, ప్లేఆఫ్ పోటీలో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ 11 పాయింట్లు, లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ 10 పాయింట్లు కలిగి ఉన్నాయి. వీరికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 7 పాయింట్లు, రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్లు, చెన్నై సూపర్ కింగ్స్ 4 పాయింట్లు మాత్రమే రావడంతో వీటికి ప్లేఆఫ్ అవకాశాలు లేవు. ఇటీవలి మ్యాచ్ల ప్రభావం. మే 5, 2025న ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్కి అనుకూలంగా ఉన్నప్పటికీ కేవలం వర్షం కారణంగా రెండు జట్లు చెరొక పాయింట్ పంచుకున్నాయి. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ నుండి నిష్క్రమించడానికి కారణం అయ్యింది. ఇటీవలి మ్యాచ్లలో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ను, పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ను ఓడించడం వీటి స్థానాన్ని మెరుగుపరిచింది. ప్లేఆఫ్ దృష్టికోణం నుంచి చూస్తే ఆర్సీబీ, పీబీకేఎస్, మీ మరియు జీటీ మొదటి 4 స్థానాలకు బలమైనవిగా ఉన్నాయి. డీసీ కూడా అవకాశం కలిగి ఉంది కానీ మిగిలిన 3 మ్యాచెస్ గెలవాల్సి ఉంది. కేకేఆర్ ప్లేఆఫ్స్కి వెళ్లాలి అంటే అన్ని మ్యాచెస్ గెలవాలి. అలాగే టాప్లో ఉన్నవాళ్లు ఓడిపోయినప్పుడు మాత్రమే ప్లేఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. మరియు ఎల్ఎస్జీకు విజయాలు అవసరం అయినా ప్లేఆఫ్ ఛాన్సెస్ దాదాపు లేనట్టే. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, సిఎస్కే ఇప్పటికే తప్పుకున్నాయి. ప్లేఆఫ్ మే 20, 2025 నుండి ప్రారంభమవుతాయి. టాప్ 2 జట్లు క్వాలిఫైర్ 1లో పోటీ పడతాయి. 3వ మరియు 4వ జట్లు ఎలిమినేటర్లో పోటీ పడతాయి. హైదరాబాద్లో క్వాలిఫైర్ 1 మరియు ఎలిమినేటర్, కోల్కతాలో క్వాలిఫైర్ 2 మరియు ఫైనల్ షెడ్యూల్ చేయబడ్డాయి.